ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే ఎస్ఐఆర్ కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ 4 లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ ఎస్ఐఆర్ సర్వేపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వే సమయంలో ఎంతో జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మే 1వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అధికారులు ఇంటింటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు ఓటరు జాబితాలో సరి చూసుకుంటారని చెప్పారు. ఇంటింటి సర్వేకు వచ్చి అధికారులు బిఎల్ఓతో సమన్వయం చేసుకున్నందుకు గాను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధ్వర్యంలో బూత్కు ఒకరు చొప్పున ఏజెంట్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఇందుకు గాను ఏజెంట్గా నియమించుకోవడం కోసం బూత్ పరిధిలోని నివాసాలు, ఓటర్లు గుర్తింపు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వారిని గుర్తించి వారి వివరాలతో కూడిన జాబితాను అందజేయాలని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు జాబితా ప్రకారం మీ ప్రాంతాలలోని ఓటర్లను సర్వే సమయంలో అధికారులతో వ్యవహరించాల్సిన తీరు, అందించాల్సిన సమాచారం గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. సర్వే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే జరిగే నష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది స్పష్టం చేశారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నూతన ఓటర్గా నమోదు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతన డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, అశోక్ యాదవ్, సురేష్ గౌడ్, అమీర్పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ నామాన సంతోష్ మణి కుమార్, కైలాష్ నగర్, సుభాష్ నగర్ ప్రెసిడెంట్ భోగి బాలరాజ్, ప్రవీణ్ రెడ్డి, శ్రీహరి కూతురు నరసింహ, లలిత చౌహాన్, హర్సింగ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మే 1 2 రోజులే 1వ తారీఖు నుంచి మేము మొత్తం 1 నెల పాటు ఎస్ఐఆర్ స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ అని చెప్పి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎన్రోల్మెంట్ అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అయితే దాంట్లో ఏంటంటే 2002 నుంచి తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాకుండా 2002లో ఎవరున్నారు మీ ఇంట్లోకైనా ఎవరు బయటికి వెళ్ళిపోయారు, ఒరిజినల్గా ఎవరు ఉంటున్నారు, కొంత కన్ఫ్యూజన్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాసెస్లో చాలా రాష్ట్రాలలో ఓట్లు తీసేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసి ఎంత ఓట్లైనా కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సరైనటువంటి సమాధానం లేకుండా ఇవన్నీ జరుగుతుంది. అయితే మీరు లాస్ట్ టైము అసెంబ్లీ పార్లమెంట్లో ఎవరైతే పూజేజెంట్లను పెట్టిందో ఆ లిస్టు తెప్పించడం మీరు ఎవరైనా తెచ్చారా? ఇచ్చారు. నాకు పాటు వచ్చింది మీది పద్మనగర్ బేగంపేట్ వచ్చిందా? అయితే దీన్ని ఏంటంటే కొంత జాగ్రత్తగా మనం డీల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మన వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనకు ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు బూత్ ఏజెంట్ పేరు ఇవ్వండి, మా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటారని చెప్పి. సరే, మన దగ్గర బూత్ ఏజెంట్ల ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఆ ఎలక్షన్ వరకే వాళ్ళు బూత్ ఏజెంట్లు ఉంటారు, తర్వాత ఎవరు పిలిచినా రాదు. అయితే దీంట్లో ఏంటంటే మీరు ఈ రోజు కొంత సీరియస్గా ఇంటికి పోయిన తర్వాత మన దగ్గర ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఒక్కొక్క బూత్కు 4 పేర్లు 3, 4, 2 ఇట్లా ఇచ్చారు. అంటే మనం ఎలక్షన్ ఆప్షన్ పెట్టుకోవాలి కాబట్టి అట్లా పెట్టుకుని 4 పేర్లు వచ్చినాయి. మీరేం చేయండి, ప్రతి బూత్ ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్లో సాయంత్రం లోపల ఒక లిస్ట్ కావాలి. ఒకటే పేరు, అది మన కార్యకర్త నాయకుడు ఎవరైనా పర్లేదు, ఒక బూత్కు ఒకటే పేరు. దాంతోపాటు ఎఫిక్ నంబర్ అంటే వాళ్ళ ఫోటో ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, బూత్ ఏజెంట్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు అఫీషియల్ ఇస్తారు. రెండోది ఏంటంటే
అది సర్వర్లో డౌన్లోడ్ అవుతుంది, అది ఇస్తుంది, పేరిస్తే రాదు. కాబట్టి మీరు ఒక బూత్కు 3-4 అవసరం లేదు. మనం వాళ్ళు ఎవరు, మన కార్యకర్త కావచ్చు, మన నాయకుడు కావచ్చు, వాళ్ళ పేరు ఇవ్వండి. దాంట్లో అలా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆ ఓటర్ ఐడిది ఒక ఫోటో తీసి అది ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేస్తారు కాబట్టి టైం కూడా లేదు కాబట్టి మనం వెంటనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే, మీరు సాయంత్రం లోపిస్తే రేపు సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే కొంత మీరు కూడా మీ డివిజన్లలో అలర్ట్ ఉండండి, వాళ్ళు వచ్చి సర్వే చేస్తున్నారు. అయితే దాంట్లో ఇంట్లోకి వెళ్ళి కొన్ని పేర్లు తీసేసేది